పొన్నూరు ఆంజనేయ స్వామికి పాదాలకి శిరస్సు వంచుతూ మీ అందరూ ఇంత మండుటెండలో ఇంత లక్ష్య పెట్టకుండా రోడ్ల మీద ఆడపడుచులు పెద్దలు అందరూ వచ్చి యువత మీరిచ్చిన ప్రేమాభిమానాలు ఇవన్నీ నేను మర్చిపోలేను. మీకు ఎంతమందికి ఎక్కువ మంది తెలియకపోవచ్చు, నాకు మా నాన్న ప్రభుత్వ ఉద్యోగం అవడం వల్ల అటు పల్నాడులోనూ గోదావరి జిల్లాలో నెల్లూరు ఒంగోలు ప్రకాశం అన్ని జిల్లాల్లో మా నాన్న పనిచేశాడు. సో మాకు ఒక ఊరు లేదు, మాకు తెలుసో తెలియకుండానో అన్ని ఊర్లు పరిచయం ఉంది. తిరిగాను ఇక్కడ. చిన్నప్పుడు మా నాన్న చీరాలో ఉన్నప్పుడు మా కులదైవం మా ఇంటి దైవమైన ఆంజనేయ స్వామికి మన పొన్నూరు గుడికి వచ్చి దండం పెట్టుకునేవాళ్ళం. మాట్లాడితే జగన్ నన్ను కూర్చొని నాన్ లోకల్ అంటూ ఉంటాడు. మొట్టమొదటిగా నాకు పదం నచ్చదు. ఎవరెక్కడ పుట్టాలో ఎవడికెరుక. కానీ జగన్కి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా, నేను పుట్టింది బాపట్లలో, గుంటూరు జిల్లా. సో నాతో గొడవ పెట్టుకుంటే ఎలా ఉంటుందంటే గుంటూరు కారం రాస్తే ఎలా ఉంటుందో అంత గట్టిగా ఉంటుంది. చాలా ఘాటు గుంటూరు కారం. జాగ్రత్త జగన్, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. అలాగే పొద్దున్నే నేను ఇక్కడ వస్తున్నానని తెలిసి ఈ రోజున మొన్న రాత్రి హెలిప్యాడ్ తవ్వేశారు. హెలిప్యాడ్ తవ్వేస్తే దాని అర్థం తెలుసా? వైసీపీ నాయకులకి అది ఉగ్రవాద చర్యది. ఒక హెలికాప్టర్ ల్యాండ్ అవుతుందంటే మీరు ఇంటెన్షనల్గా చేశారంటే మీ మీద ఉగ్రవాద చర్యది. మీ మీద ఉగ్రవాద కేసులు పెడతాం, జాగ్రత్త. లా అండ్ ఆర్డర్ చాలా బలమైంది. మీలాగా బలహీనంగా ఉండే లా అండ్ ఆర్డర్ కాదు. మా కుటుంబ ప్రభుత్వం రాగానే ఒక్కొక్కడికి మక్కిలు ఎరగొట్టి కింద కూర్చోబెడతాం. పిచ్చ వేషాలు వేశారంటే ఒక్కొక్కడికి. మన అంబటి రాయుడు గారు పొన్నూరు వాస్తవ్యుడు, ఇక్కడ పుట్టి పెరిగినవాడు, ఇక్కడ నిలదొక్కున్నవాడు. ఎందుకు వచ్చాం మేమందరం? మనకి ధూళిపాల నరేంద్ర గారు కానీ, పెమ్మసాని గారు కానీ, మన అంబటి రాయుడు గారు కానీ, మేమందరం కూడా బియాండ్ కాస్ట్, కులాలకు అతీతంగా. ఇక్కడున్న అంబటి రాయుడు గారు వైసీపీకి వెళ్ళారు. నిజంగా జగన్ నాయకత్వం, యువ నాయకత్వం, 151 మంది సభ్యులు ఉంటారు, 30 మంది ఎంపీలు ఉన్నారు. అద్భుతంగా ఉంటుంది. యువతకి బోళ్ళంత అవకాశాలు దొరుకుతాయంటే వెళ్ళి చూస్తే ఆయన ఒకటే చేశారు, నువ్వు మాకు బానిసలా బతకాలి, మా మోచేతి అంబలు తాగాలి.